అమ్మ మీకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏం లేదండి, చిన్నప్పటి నుంచి నాకు వెహికల్ నేర్చుకునే ఆశ ఉండే, కోరిక ఉండే. అప్పుడు అన్ని టైం లేక నేర్చుకోలేదు. సరే యూట్యూబ్లో చూసాం మేము, విజయ డ్రైవింగ్ స్కూల్ నుంచి. చూసిన తర్వాత ఓకే అనిపించింది, వచ్చి మాట్లాడినా. సార్ కూడా చాలా మంచి అతను, మాకు చెప్పిండు, నేర్చుకున్నాడు. సైకిల్ అసలు నాకు సైకిల్ కూడా రాదు. సైకిల్ వచ్చేసింది, సైకిల్ లోపల నేను బైక్ కూడా నడపగలుగుతాను, స్కూటీ కూడా నడపగలుగుతాను. ఫుల్ హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ విజయ డ్రైవింగ్. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అమ్మా, ఆల్ ది బెస్ట్ మేడం. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఏం చెప్తున్నారు మేడం, చెప్పదలుచుకున్నాం? చెప్తానండి, వాళ్ళు చాలా ఓపికగా నెమ్మదిగా నేర్పిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని తీసుకోకుండా ఎంతో ఓపిక ఉన్న ఇద్దరు పిల్లలు ఉంటారు. వంశీ, ఇంకో అబ్బాయి చందు, వంశీ ఇద్దరు చాలా నిదానంగా నేర్పిస్తారు. మనకి ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా నడపాలి, ఎట్లా బ్రేక్లు వేయాలని నిదానంగా చెప్తూ ఉంటారు. ఈజీగా నేర్చుకోవచ్చు అండి. చిన్న వెహికల్స్ ఉండడం వల్ల మీరు ఈజీగా నేర్చుకోవడానికి అవచ్చు. సక్సెస్ఫుల్గా నేర్చుకోగలుగుతారా? ఓకే, సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ మేడం. ఉప్పల్లో ఉంది, ఇక్కడ కేపీహెచ్పి హైటెక్ సిటీలో ఉందండి. మీరు ప్లాన్ చేసుకుంటే ఆల్టర్నేటివ్గా వచ్చినా మీరు నేర్చుకునే విధానము తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము. మీకు వచ్చేంత వరకు మీ బండి కూడా ఎండ్ ఆఫ్ ద డే నడపగలిగేంత వరకు మా బాధ్యత ఉంటుంది. ఎంత వయస్సులైనా పెద్దవాళ్ళైనా మేము సపోర్ట్ చేస్తామండి. మిమ్మల్ని మీకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. గ్యారంటీగా నేర్చుకున్న విధానము, త్వరగా నేర్చుకున్న విధానము. తప్పకుండా కుదిరిన టైంలో ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకుంటారు. మీకు వచ్చేంత వరకు మా బాధ్యత ఉంటుంది.